అందరికీ నమస్కారం. నేను మీ రఫీ. వెల్కమ్ టు రఫీ మోరల్ టాక్స్. ఈరోజు మనం తెలుసుకునే అంశం పుణ్యం పాపంగా మారుతుందా? ముందుగా పుణ్యం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా కేవలం దైవ ప్రసన్నత, పరలోక ఫలాపేక్షతో జీవులకు అనగా అవసరార్థులకు చేసే సహాయాన్నే పుణ్యం అంటారు. అది మాట రూపంలో కానీ, చేతల రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ, ధనం రూపంలో కానీ ఏదైనా సరే. అయితే ఈ పుణ్యమే పాపంగా మారిపోయే ప్రమాదం ఉంది. అది ఎప్పుడు? 1, ఇతరుల మనోభావాలు దెబ్బతీస్తూ చేసే దానం. 2, ఇతరులు నన్ను దానపరుడు అనుకోవాలి అని చేసే దానం. 3, దానం సాకుతో అక్రమంగా సంపాదించుకోవాలి అని ఆశించి చేసే దానం. ఇవి మీ పుణ్యాన్ని పాపంగా మార్చివేస్తాయి. జాగ్రత్త. అయితే పాపాలు కూడా పుణ్యాలుగా మారాలంటే మన ధర్మ గ్రంథాలు ఏమంటున్నాయో కాస్త చూద్దాం. ముందుగా భగవద్గీత 17వ అధ్యాయము 20వ శ్లోకంలో సాత్విక దానం గురించి చెప్పడం జరిగింది. సాత్విక దానం అంటే తిరిగి ఇవ్వగల శక్తి లేని అలాంటి వారికి దానం చేయడం. అలాగే రెండవది బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 6వ అధ్యాయము 3-4 వచనాల్లో రహస్య దానం గురించి చెప్పడం జరిగింది. రహస్య దానం అంటే కుడి చేతితో ఇచ్చే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నారు. అలాగైతే రహస్యంగా చేస్తున్న దానం తండ్రి దానికి ఫలితం ఇస్తాడు, అంటే దేవుడు దానికి ఫలితం ఇస్తాడు అని స్వయంగా యేసు బోధిస్తున్నారు. అలాగే ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయం సూరే బకరా 271వ ఆయతలో పాపాలు క్షమించబడే దానం గురించి చెప్పడం జరిగింది. రహస్యంగా చేసే దానం వల్ల మీకు ఎక్కువ మేలు కలుగుతుంది, మీ పాపాలు క్షమించబడతాయి అని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇలా చేస్తేనే మీ దానం వల్ల మీకు ఇతరులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. చివరిగా పుణ్యాలు చేసి కూడా పాపాలు మూటగట్టుకునే దౌర్భాగ్యం నుండి దేవుడు మనందరినీ కాపాడునుగాక. తదాస్తు. జై హింద్.